హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రామకృష్ణ. ఈరోజు ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద రెండు విషయాలు అయితే డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 చూసుకున్నట్లయితే ఈ ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ మీద ఓంగడ్ల కేసు హీరింగ్ అనేది జూలై 22 ఈరోజు అయితే జరగడం జరిగింది. దాని గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం. నెంబర్ 2 చూసుకున్నట్లయితే ఎవరైతే ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఈవెంట్స్ ఆల్ టికెట్లు అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. ఒకసారి దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. నెంబర్ 1 చూసుకున్నట్లయితే ఓంగడ్ల తరపున లాయర్ గారు ఈరోజైతే వాదనలు అనేది వినిపించడం జరిగింది. అయితే ఆయన యొక్క వాదనలు అనేవి ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క ఓంగడ్ల యొక్క పోస్టులు చూసుకున్నట్లయితే రిజర్వేషన్లో కేటాయించిన ప్రకారం మొత్తం 1167 పోస్టులకు గాను ఆ యొక్క పోస్టులు మొత్తం ఈ ఓంగడ్స్ ద్వారానే ఫిల్ చేయాలని చెప్పి వాళ్ళైతే అక్కడ వాదన అనేది వినిపించడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈవెంట్స్లోని ఓంగడ్ల వారు ఈవెంట్స్లోనూ ఓంగడ్స్కి ప్రత్యేకించి స్పెషల్ కేటగిరీ అంట అలా ఏం మెన్షన్ చేయలేదని చెప్పి చెప్పడం జరిగింది. అయితే దానివల్ల ఈ యొక్క జనరల్ ఆస్పిరెంట్స్తో రన్నింగ్ ఈక్వల్గా చేయాలంటే కొద్ది కష్టమనే చెప్పడం జరిగింది. ఎందువల్ల అయితే ఓంగడ్ల యొక్క ఏజ్ అనేది సుమారుగా ఒక 35 నుంచి 40 ఏజ్ ఈ వయసులో ఉన్నప్పుడు జనరల్ ఆస్పిరెంట్స్ ఏజ్ చూసుకున్నట్లయితే 23, 24 ఈ ఏజ్ ఉన్నప్పుడు వాళ్ళతో ఈక్వల్గా 8 మినిట్స్లో 600 కంప్లీట్ చేయడం అంటే కొద్ది వరకు కష్టం అని చెప్పి వాళ్ళైతే అతనైతే మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అతను చెప్పినప్పుడు జడ్జి గారు కూడా అయితే దీనికి సంబంధించినటువంటి ఇది ఓంగడ్కి సంబంధించింది ఒక 10 నిమిషాలకి రన్నింగ్ అనేది చేద్దామా అని చెప్పి అతను అనేది జడ్జి గారు అయితే అనడం జరిగింది. అయితే ఓంగడ్ల తరఫున లాయర్ గారు కూడా ఏం చెప్పారంటే నోటిఫికేషన్లోనే ఈ విధంగా ఏం మెన్షన్ చేయలేదు కదా సో అని ఆ విధంగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఓంగడ్ల తరపున చిన్న పాయింట్ అయితే పాజిటివ్గా అన్నట్టు అనడం జరిగింది. ఎందుకంటే ఇలాగా జనరల్ ఆస్పిరెంట్స్ తోటి ఓంగడ్లు ఎలాగా పోటీ పడగలరో ఇంత ఏజ్ వచ్చినప్పుడు కొద్దిగా కష్టం కదా. ఈ విధంగా చెప్పినప్పుడు వాళ్ళైతే 8 మినిట్స్లోనైతే రన్నింగ్ అనేది కంప్లీట్ చేయలేనప్పుడు జడ్జి గారు దాన్ని 10 నిమిషాలు చేద్దామా అని చెప్పి ఆ విధంగా కొద్దిగా అయితే పాజిటివ్ రెస్పాన్స్గానే మాట్లాడడం జరిగింది అక్కడ ఆ పాయింట్ చూసుకున్నట్లయితే. అదేవిధంగా ఈ యొక్క ఓంగడ్లకు సంబంధించి ఈ కేసులన్నీ ఒకసారి అతను అడగడం జరిగింది. అయితే 71 నుంచి 118 వరకు ఈ యొక్క ఈ నోటిఫికేషన్ సంబంధించిన కేసులు రిట్ పిటిషన్లుగా ఉండడం జరిగిందని చెప్పి చెప్పడం జరిగింది. అయితే ఈ యొక్క కేసులన్నీ మొత్తం అన్ని కేసులు ఈ నోటిఫికేషన్ ఉన్నటువంటి అన్ని కేసులు కూడా ఒక రిట్ పిటిషన్ అన్నీ ఒక ఫైల్ కింద చేసి నాకు ఇచ్చినట్లయితే దాన్ని బాగా చదివి దాని మీద ఒక కంక్లూజన్కి వద్దామని చెప్పి అతను జడ్జి గారు చెప్పడం జరిగింది. అయితే మేజర్గా ఈ విధంగా కన్వర్జేషన్ అనేది జరగడం జరిగింది ఓంగడ్ల యొక్క కేసుకు సంబంధించిన. అయితే ఇలా చెప్పిన తర్వాత జడ్జి గారు ఏం చెప్పారంటే ఈ యొక్క రిట్ పిటిషన్ అన్ని ఓవరాల్గా ఒక ఫైల్లో ఫిల్ చేసి నాకు ఇచ్చినట్లయితే వాటిని బాగా చదివి స్టడీ చేసి ఒక కంక్లూజన్కి వద్దామని చెప్పి నెక్స్ట్ హియరింగ్ డేట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఒకసారి నెక్స్ట్ హియరింగ్ డేట్ అనేది మనం ఒకసారి చూసుకున్నట్లయితే జూలై 24 అనమాట. అంటే ఎల్లుండే రావడం అనేది జరిగిందనమాట. 1 డే అనేది గ్యాప్ ఉందంతే. జూలై 24, 2025 నెక్స్ట్ హియరింగ్ డేట్ అనేది మెన్షన్ జరగడం జరిగింది. అయితే ఆల్మోస్ట్ జడ్జి గారు చెప్పారు ఈ యొక్క రిట్ పిటిషన్ అన్ని ఒకసారి స్టడీ చేసి దీని వెనుక ఒక కంక్లూజన్కి రావడానికి అవకాశం ఉందని చెప్పి చెప్పడం వల్ల మనకి జూలై 24 తారీఖున అయితే హీరింగ్ జరగడంలోనే కీలకంగా మారడానికి అవకాశం ఉంది. సో ఆ రోజు ఏదైతే హీరింగ్ అనేది చాలా స్ట్రాంగ్గా జరగచ్చు. ఎందుకంటే ఈరోజు చాలా వరకు ఓంగడ్ల తరపున లాయర్ గారు జడ్జిమెంట్స్ అయితే వినిపించడం జరిగింది. ఆ రోజు ఓంగడ్ల తరపున లాయర్ గారు వాదనలు అయితే వినిపించడం జరిగింది. ఆ రోజు అయితే జూలై 24 అయితే మ్యాక్సిమం బోర్డు వారు కూడా వాళ్ళ యొక్క వాదనలు అనేది వినిపించడం జరుగుతుంది. సో ఈ జూలై 24 తర్వాత మ్యాక్సిమం 1 or 2 ఈ యొక్క 1 or 2 వాయిదాల్లో అయితే మ్యాక్సిమం ఈ యొక్క కేసు అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే చాలా వరకు ఈ కేసులోనే చివరి స్థాయికి అయితే రావడం జరిగింది. ఆల్మోస్ట్ 1 or 2 వాయిదాల్లో అయితే ఇది ఈ కేసు జడ్జిమెంట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే బేగా రావడం వల్ల అటు హోంగార్డులకి ఇటు జనరల్ ఆస్పిరెంట్స్ కూడా ఎవరికి లేకుండా అలాగా టైం అనేది వేస్ట్ అయిపోతుంది, చాలా వృధా అవుతుంది. అదే బేగా కంక్లూజన్కి వచ్చినట్లయితే మనకంటూ ఏదో దానికి ఉపయోగపడడానికి అవకాశం ఉంటుంది. సో దాన్ని బట్టి మనకైతే జూలై 24 ఈ హీరింగ్ అనేది చాలా కీలకంగా మారడానికి అవకాశం ఉంది. ఇది ఈ యొక్క ఓంగడ్కి సంబంధించిన కేసు. అదేవిధంగా మీకు అదే ఈ యొక్క
ఒకసారి నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీసెంట్గా మనకి ఈరోజే ఈ యొక్క ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ అనేవి ఈవెంట్కి సంబంధించినటువంటి ఆల్ టికెట్స్ అనేవి బోర్డు వారు వెబ్సైట్లో పెట్టడం జరిగింది. మీరు ఒకసారి ఆ యొక్క లింక్ అనేది క్లిక్ చేసి మీ యొక్క మొబైల్ నెంబర్, రిజిస్టర్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసినట్లయితే మీకంటూ ఆల్ టికెట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఈవెంట్స్ అనేవి 25th అనమాట, 25వ తారీఖునే ఈవెంట్స్ అనేవి కండక్ట్ చేయడం జరుగుతుంది. అది కేవలం గుంటూరులో మాత్రమే కనెక్ట్ చేయడం జరుగుతుందని చెప్పారు. గుంటూరు యొక్క పోలీస్ కార్యాలయం గ్రౌండ్లో కనెక్ట్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఆ యొక్క ఆల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్ అనేది సర్టిఫికేట్స్ ఏవేవి సర్టిఫికేట్ తీసుకెళ్ళాలని కూడా బ్యాక్ సైడ్ మెన్షన్ చేస్తారు. కాబట్టి ఆ సర్టిఫికేట్స్, అదేవిధంగా స్టేజ్ 2 ఫాము, అవన్నీ జిరాక్స్లు అవన్నీ పట్టుకెళ్తే మీకంటూ ఈవెంట్స్తో పాటు అక్కడే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా జరుగుతుంది. కాబట్టి సో ఈ విధంగా జరగడం జరుగుతుంది. సో మేజర్లీ మనం ఇదంతా చూసుకున్నట్లయితే 25th ఆల్మోస్ట్ ఈ యొక్క ప్రెగ్నెన్సీ ఉమెన్స్ ఈవెంట్స్ అనేది కంప్లీట్ అయినట్లయితే ఈ కేసు కూడా ఆల్మోస్ట్ ఈ మంత్ ఎండింగ్లో ఏదో ఒక కొలిక్ అయితే రావడానికి ఎక్కువ అవకాశం ఉంది. మ్యాక్సిమం ఈ మంత్ ఎండింగ్లో ఈ కేసు అనేది కంప్లీట్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఈ కేసు కంప్లీట్ అయినట్లయితే ఖచ్చితంగా ఈ ఆగస్ట్ ఫస్ట్ వీక్ లో మ్యాక్సిమం ఈ యొక్క మెరిట్ లిస్ట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మరి మ్యాక్సిమం తొందరగా వస్తుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఈవెంట్స్ కంప్లీట్ అయిన తర్వాత ఇంకా ఆల్మోస్ట్ అంతా ప్రాసెస్ కంప్లీట్ అయినట్టే. అదేవిధంగా కేసు కూడా చాలా వరకు చివరి స్థాయికి అనేది వచ్చేసింది. ఆల్మోస్ట్ 1 or 2 ఇయరింగ్లో అయినట్లయితే ఈ కేసు అనేది ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చేస్తుంది. దీన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇది అంతా కంప్లీట్ అయిన తర్వాత మనకు మెరిట్ లిస్ట్ అనేది మ్యాక్సిమం ఆగస్ట్ మంత్లోనే ఫస్ట్ వీక్లో మ్యాక్సిమం రావడానికి అవకాశం ఉంది. లేదంటే ఒకవేళ మిస్ అయినట్లయితే సెకండ్ వీక్లో అయినా సరే ఖచ్చితంగా రిజల్ట్ అయితే కన్ఫర్మ్గా రావడానికి ఎక్కువ అవకాశం ఉందని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. సో అది ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించినటువంటి అప్డేట్. అదేవిధంగా ఎవరైనా సరే మీకు మెడికల్ టెస్ట్గా కనెక్ట్ చేయడం జరుగుతుంది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మీకు ఏమన్నా మెడికల్ ఇష్యూస్ ఏమన్నా వచ్చినట్లయితే మీరు దగ్గరలో ఉన్నటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లోనే మీరు చెకప్ చేసుకోండి. మీకు సంబంధించినటువంటి అవి క్లియర్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు టైం ఉంది కాబట్టి తర్వాత టైం ఉండకపోవచ్చు. మీకు ఏమైనా సరే ఇబ్బందులు ఉన్నట్లయితే ఖచ్చితంగా గవర్నమెంట్ హాస్పిటల్లో చేసుకోండి. ఎందుకంటే వాళ్ళ మెడికల్ అనేది గవర్నమెంట్ హాస్పిటల్లోనే జరగడం జరుగుతుంది. కాబట్టి మీరు ఇప్పుడే మెడికల్ ఏమన్నా డౌట్ ఉన్నట్లయితే అక్కడ హాస్పిటల్లో మీరు చెకప్ చేసుకున్నట్లయితే అవి క్లియర్ అవుతుంది అనమాట. సో అది ఫ్రెండ్స్ ఈరోజు సంబంధించిన అప్డేట్. జై హింద్, జై భారత్.